హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు పంచవర్ష ప్రణాళికలు భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో పంచవర్ష ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయి. 1951లో ప్రారంభమైన ఈ ప్రణాళిక వ్యవస్థ 2012వ సంవత్సరంలో 12 ప్రణాళికలతో ముగిసింది. ప్రస్తుతం వీటి స్థానంలో నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ వికసిత్ భారత్ 2047 స్కీమ్ అనేది ఏ ప్రణాళిక నుండి తీసుకోబడింది? ఆన్సర్ డి, 12వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, మహాలనోబిస్ వ్యూహంలో భాగంగా ఏ ఒక్క కర్మాగారాన్ని రష్యా సహకారంతో స్థాపించారు? ఆన్సర్ బి, బిలాయ్ ఉక్కు కర్మాగారం. ఒడిశా రాష్ట్రంలో ఉన్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేది ఏ దేశ సహకారంతో స్థాపించారు అంటే జర్మనీ దేశ సహకారంతో. ఏ పంచవర్ష ప్రణాళికలో ఈ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు అంటే రెండవ ప్రణాళిక. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ను ఏ దేశం సహాయంతో నిర్మించారు అంటే బ్రిటన్. ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో. అలాగే బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది ఎవరి సహకారంతో స్థాపించారు అంటే రష్యా సహకారంతో రెండవ పంచవర్ష ప్రణాళికలో బిలాయ్ స్టీల్ ప్లాంట్ ను రష్యా సహకారంతో నిర్మించారు. బొకారో స్టీల్ ప్లాంట్ అనేది మూడవ ప్రణాళికలో నిర్మించారు. నెక్స్ట్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపాయి విలువ మొదటిసారి తగ్గించబడింది? ఆన్సర్ సి, మూడవ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, 11వ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి ఇన్క్లూజివ్ గ్రోత్ లో భాగమైన అంశాలు. ఆన్సర్ డి, పైవన్నీ. పేదరిక తగ్గింపు, ఉపాధి కల్పన, విద్య మరియు ఆరోగ్యం. నెక్స్ట్, రోలింగ్ ప్లాన్ ఏ ఆర్థికవేత్త సిద్ధాంతంపై ఆధారపడి రూపొందించారు? ఆన్సర్ ఏ, గున్నాల్ మిర్ధాల్. నెక్స్ట్, 5వ పంచవర్ష ప్రణాళికల గురించి సరైన వాక్యం గుర్తించండి. ఆన్సర్ ఏ మరియు బి కరెక్ట్. దీని ప్రధాన లక్ష్యం గరీబీ హఠావో. అలాగే దీనిని డిపి దర్ రూపొందించారు. 5వ పంచవర్ష ప్రణాళిక అనేది 5 ఏళ్ల కాల పరిమితిని పూర్తి చేసుకోలేదు, 4 ఏళ్లకే దీన్ని ముగించారు. నెక్స్ట్, నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లానింగ్ కాలంలో స్థాపించబడిన సంస్థ. ఆన్సర్ సి, జిల్లా పారిశ్రామిక కేంద్రాలు. సంవత్సరంలో రోలింగ్ ప్లాన్ అనేది స్థాపించారు అంటే 1978లో. 1978లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్, జిల్లా పారిశ్రామిక కేంద్రాలు అనేవి నిరంతర ప్రణాళికలో స్థాపించారు. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలించండి నినాదాన్ని ప్రధానంగా అమలు చేశారు? ఆన్సర్ బి, 5వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, భారతదేశంలో ప్రణాళిక విరామం ప్లాన్ హాలిడే ఏ సంవత్సరాల మధ్య ప్రకటించబడింది? ఆన్సర్ ఏ, 1966 నుండి 69. 3వ ప్రణాళిక వైఫల్యం మరియు ఆర్థిక సంక్షోభం కారణంగా 3 వార్షిక ప్రణాళికలను అమలు చేయబడింది. నెక్స్ట్, భారీ పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన మహాలనోబిస్ నమూనా ఏ ప్రణాళికకు సంబంధించినది? ఆన్సర్ ఏ, 2వ పంచవర్ష ప్రణాళిక. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 1978లో పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి రోలింగ్ ప్లాన్ ను ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? ఆన్సర్ బి, మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ ఏ, హామర్ డోమర్ నమూనా. నెక్స్ట్, భారతదేశంలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసినప్పుడు ఏ పంచవర్ష ప్రణాళిక కొనసాగుతోంది? 4వ ప్రణాళిక. ఆన్సర్ బి, వేగవంతమైన సమ్మిళిత మరియు సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్, భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జనవరి 1, 2015. 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను అధికారికంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంస్కరణలు ఎల్పిజి ప్లాన్ ఏ ప్రణాళిక కాలంలో విజయవంతంగా అమలు చేయబడ్డాయి? ఆన్సర్ డి, 8వ ప్రణాళిక. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అలాగే గ్లోబలైజేషన్ ను సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ప్లాన్ అనేది 1991లో భారతదేశం ఆర్థిక వ్యవస్థను మార్చడానికి ప్రవేశపెట్టిన సూత్రాలు. ఇది ఏ ప్రణాళికలో అంటే 8వ ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళికలకు తుది ఆమోదం తెలిపే అత్యున్నత సంస్థ ఏది? ఆన్సర్ ఏ, జాతీయ అభివృద్ధి మండలి. నెక్స్ట్, భారత ప్రణాళిక పితామహుడు ఎవరు? ఆన్సర్ సి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అంటే ఎం విశ్వేశ్వరయ్య. 2వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే పిసి మహాలనోబిస్. గాంధేయ ప్రణాళికను ఎవరు ప్రతిపాదించినది అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. సర్వోదయ ప్రణాళికను రూపొందించినది ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ్. పీపుల్స్ ప్లాన్ ప్రజా ప్రణాళికను ఎవరు ప్రతిపాదించారు అంటే ఎంఎన్ రాయ్. అలాగే
బాంబే ప్లాన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అంటే 1944వ సంవత్సరంలో. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ను ఏ సంస్థ నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ను ఏ రోజున ఏర్పాటైంది? ప్లానింగ్ కమిషన్ అనేది మార్చి 15, 1950న ఏర్పాటైంది. నెక్స్ట్ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల భావనను ఏ దేశం నుంచి తీసుకున్నారు? ఆన్సర్ ఏ రష్యా. నెక్స్ట్ భారత ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు, డిప్యూటీ చైర్మన్? ఆన్సర్ డి గుల్జారీ లాల్ నందా. ప్రణాళిక సంఘానికి మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే ప్రణాళిక రూపశిల్పి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అంటారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు అంటే భారత ప్రధానమంత్రి నియమిస్తారు. అలాగే ప్రణాళిక సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియా. నెక్స్ట్ రోలింగ్ ప్లాన్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం? ఆన్సర్ డి జనతా ప్రభుత్వం. ఏ సంవత్సరంలో రోలింగ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది అంటే 1978 నుంచి 1980 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. అత్యల్ప వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక ఏది? ఆన్సర్ ఏ 3వ పంచవర్ష ప్రణాళిక. దీని యొక్క లక్ష్యం 5.6% ఉంటే వాస్తవంగా 2.4 వృద్ధి మాత్రమే సాధించింది. నెక్స్ట్ హరిత విప్లవం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 3వ ప్రణాళిక. నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీను ఎప్పుడు ఏర్పడింది? ఎన్డీసీ అనేది ఆన్సర్ సి 1952 ఆగస్టు 6న ఏర్పడింది. ఇది ప్రణాళికలను ఆమోదించే సంస్థ. నెక్స్ట్ నీతి ఆయోగ్ పాలక మండలి గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులు ఎవరు? నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులు ఆప్షన్ డి పైవన్నీ భారత ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు. అలాగే జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీలో సభ్యులు కానివారు ఎవరు అంటే రాష్ట్ర గవర్నర్లు, సీఎంలు సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? ఆన్సర్ డి బివిఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. అలాగే నీతి ఆయోగ్లో నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది అంటే జనవరి 1, 2015. నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఏ కేసీ నియోగ్ కమిటీ. 1946లో సిఫార్సు చేసింది. నెక్స్ట్ ముసాయిదా ప్రణాళికను తుది ఆమోదం తెలిపే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ బి జాతీయ అభివృద్ధి మండలికి ఎన్డీసీకి ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్రణాళిక కాలంలో 1971 ఇండో పాక్ యుద్ధం మరియు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగాయి? ఏ ప్రణాళిక కాలంలో అంటే ఆన్సర్ ఏ 4వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ నీటిపై నడిచే విద్యుత్ ప్రాజెక్టులపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏ ప్రణాళికలో దృష్టి పెట్టారు? నీటితో నడిచే విద్యుత్ ప్రాజెక్టులను ఆన్సర్ ఏ మొదటి ప్రణాళికలో దృష్టి పెట్టారు. నెక్స్ట్ ఏ ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏ మొదటి ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రకటించారు, కానీ అమలు చేసింది మాత్రం 4వ ప్రణాళికలలో. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఏ గ్రామ స్థాయి నుండి అభివృద్ధి, బాటమ్ అప్ అప్రోచ్. నెక్స్ట్ జాతీయ ఆదాయంలో 9% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్న తొలి ప్రణాళిక? ఆన్సర్ డి 11వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ విజన్ 2020 పత్రాన్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ డి ఎస్పి గుప్తా కమిటీ. నెక్స్ట్ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ రావడానికి గల కారణం? ఆన్సర్ ఏ రాష్ట్రాల భాగస్వామ్యం అనేది పెంచడం. నెక్స్ట్ ప్రణాళికలలో సెలవు ప్రకటించడానికి కారణమైన యుద్ధం? ఆన్సర్ ఏ భారత్ పాక్ యుద్ధం. ఏ సంవత్సరంలో జరిగిందంటే 1965వ సంవత్సరంలో. నెక్స్ట్ ప్రణాళిక సంఘం యొక్క అధికారిక పత్రిక పేరు? ఆన్సర్ డి యోజన. నెక్స్ట్ ఏ ప్రణాళికను మహలనోబిస్ నమూనా అంటారు? ఆన్సర్ ఏ 2వ పంచవర్ష ప్రణాళికను మహలనోబిస్ నమూనా అంటారు. 2వ పంచవర్ష ప్రణాళిక సెకండ్ 5 ఇయర్ ప్లాన్ను మహలనోబిస్ నమూనా అని పిలుస్తారు.
ఈ ప్రణాళిక 1956 నుండి 1961 వరకు అమల్లో ఉంది. ప్రముఖ భారతీయ గణాంకవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ఈ ప్రణాళిక నమూనాను రూపొందించారు. దీనిని నెహ్రూ మహలనోబిస్ నమూనా అని కూడా అంటారు. నెక్స్ట్, ప్లాన్ హాలిడే కాలం ఏది? ఆన్సర్ ఏ 1966 నుండి 1969ని ప్లాన్ హాలిడే కాలం అంటారు. భారతదేశ ప్రణాళిక చరిత్రలో ప్రణాళిక సెలవు ప్లాన్ హాలిడే కాలాన్ని 1966 నుండి 1969 వరకు పేర్కొంటారు. ఈ ప్రణాళిక సెలవుకు గల కారణాలు ఏంటంటే, మొదటి కారణం భారత్ చైనా యుద్ధం, ఇది 1962లో జరిగింది. అలాగే భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఇది 1969లో ప్రారంభమైంది. అలాగే దేశంలో సంభవించిన తీవ్రమైన కరువు కాటకాలు, అలాగే రూపాయి విలువ క్షీణించడం కూడా ఈ ప్రణాళిక సెలవులో భాగంగా జరిగింది. నెక్స్ట్, నాబార్డ్ ఏ ప్రణాళికలో ఏర్పడింది? ఆన్సర్ సి 6వ పంచవర్ష ప్రణాళిక నాబార్డ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్, ఏ ప్రణాళిక 4 ఏళ్లకే ముగిసింది? ఆన్సర్ బి 5వ పంచవర్ష ప్రణాళిక. సాధారణంగా భారతదేశంలో ఆర్థిక ప్రణాళికలను 5 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తారు. వీటినే మనము పంచవర్ష ప్రణాళికలు అని పిలుస్తాము. కానీ 5వ పంచవర్ష ప్రణాళిక 4 ఏళ్లకే ముగిసింది. నెక్స్ట్, ఖైదీ ప్రణాళిక ప్రిజనర్స్ ప్లాన్ అని దేనిని పిలుస్తారు అని 3వ పంచవర్ష ప్రణాళికను పిలుస్తారు. ఎందుకంటే యుద్ధాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నందుకు వాడుకలో అలా అంటారు. నెక్స్ట్, 20 సూత్రాల పథకాన్ని 20 పాయింట్స్ ప్రోగ్రామ్ను ఏ ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది? మిక్స్డ్ ఎకానమీను 2వ పంచవర్ష ప్రణాళికలో ఎంచుకుంది. నెక్స్ట్, ఏ ప్రణాళిక ముగిసే సమయానికి 5 ఐఐటీలు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, నీతి ఆయోగ్ ప్రారంభించినప్పుడు అమలులో ఉన్న పంచవర్ష ప్రణాళిక ఏది? ఆన్సర్ డి 12వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, ఏ ప్రణాళిక కాలంలో భారతదేశం గరిష్ట వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది? ఆన్సర్ డి 11వ పంచవర్ష ప్రణాళిక. సాంఘిక న్యాయం మరియు సమానత్వంలో కూడిన వృద్ధి సాంఘిక న్యాయం మరియు సమానత్వంలో కూడిన వృద్ధి ఏ ప్రణాళిక నినాదం అంటే 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క నినాదం. భారతదేశ చరిత్రలో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక సగటు వృద్ధి రేటు నమోదైంది అంటే 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నిర్దేశిత వృద్ధి రేటు 7.9 ఉంటే 8.0 అనేది నమోదైంది. ఏ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు అత్యల్పంగా 2.4 నమోదైంది అంటే 3వ పంచవర్ష ప్రణాళిక. దీని యొక్క లక్ష్యం 5.6 ఉంటే వృద్ధి రేటు సాధించింది ఎంత అంటే 2.4. ఏ ప్రణాళిక కాలంలో వృద్ధి లక్ష్యం కంటే వాస్తవ వృద్ధి ఎక్కువగా నమోదైంది అంటే 1వ ప్రణాళిక. నెక్స్ట్, సమ్మిళిత వృద్ధి ఇన్క్లూజివ్ గ్రోత్ అనే భావనను మొదటిసారిగా ఏ ప్రణాళిక పత్రంలో పొందుపరిచారు? ఆన్సర్ డి 11వ పంచవర్ష ప్రణాళిక. సమ్మిళిత వృద్ధి అంటే కేవలం దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడమే కాదు, ఆ పెరిగిన సంపద మరియు అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేదలకు మరియు అట్టడుగు వర్గాలకు సమానంగా అందడాన్ని సమ్మిళిత వృద్ధి అంటారు. ఒక వాక్యంలో చెప్పాలంటే అందరినీ కలుపుకొని పోయే అభివృద్ధిని సమ్మిళిత వృద్ధి అంటారు. నెక్స్ట్, సమ్మిళిత వృద్ధి యొక్క ప్రధాన స్తంభాలు. ఆన్సర్ ఎఫ్ పైవన్నీ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, విద్య మరియు ఆరోగ్యం, లింగ సమానత్వం, వ్యవసాయ అభివృద్ధి. నెక్స్ట్, ఏడాది ముందే రద్దు చేయబడిన ప్రణాళిక ఏది? ఏడాది ముందే రద్దు చేయబడిన ప్రణాళిక 5వ పంచవర్ష ప్రణాళిక. ఇది 1978లో రద్దు చేశారు. నెక్స్ట్, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి ఏ ప్రణాళిక లక్ష్యం? ఆన్సర్ బి 9వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి భద్రవతి ఉక్కు కర్మాగారం, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, నిరంతర విద్యా పథకం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? నిరంతర విద్యా పథకం అనేది 7వ ప్రణాళికలో ప్రారంభమైంది. భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను పునాది వేసిన పుస్తకం. ఆన్సర్ ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. నెక్స్ట్, పిసి మహలనోబిస్ ఏ ప్రణాళికకు రూపశిల్పి?
ఆన్సర్ ఏ రెండవ ప్రణాళిక. ప్రసిద్ధ గణాంకవేత్త అయిన మహలనోబిస్ రెండవ ప్రణాళికకు వ్యూహకర్తగా వ్యవహరించారు. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళిక చివరి సంవత్సరం ఏది? ఆన్సర్ ఏ 2017 మార్చి 31 అనేది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క చివరి సంవత్సరం. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశం 2 యుద్ధాలను అంటే చైనా మరియు పాకిస్తాన్తో ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆన్సర్ ఏ మూడవ పంచవర్ష ప్రణాళిక. మూడవ పంచవర్ష ప్రణాళిక 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల వల్ల ఈ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోలేకపోయింది. నెక్స్ట్ ప్రణాళిక విరామం సమయంలో ప్రవేశపెట్టిన వార్షిక ప్రణాళికలు దేనిపై దృష్టి పెట్టాయి? ఆన్సర్ ఏ పైవన్నీ హరిత విప్లవం ప్రారంభం, ఆహార స్వయం సమృద్ధి, నీటిపారుదల సౌకర్యాలు, అలాగే ధరల స్థిరీకరణ దృష్టి పెట్టాయి. ఈ ప్రణాళిక విరామ సమయంలోనే తీవ్రమైన కరువుల నేపథ్యంలో ఆహార భద్రత కోసం హరిత విప్లవం అనేది ఈ కాలంలోనే అంకురార్పణ జరిగింది. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికను జాన్ డబ్ల్యూ మిల్లర్ నమూనా ఆధారంగా రూపొందించారు? ఆన్సర్ ఏ 8వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ నీతి ఆయోగ్లో పూర్తి స్థాయి సభ్యులు గరిష్టంగా ఎంతమంది ఉండవచ్చు? ఆన్సర్ డి 5. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో మొదటిసారిగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి? ఆన్సర్ సి 5వ ప్రణాళిక. 1975 అక్టోబర్ 2న 5వ ప్రణాళిక కాలంలో గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి ఇవి స్థాపించబడ్డాయి. నెక్స్ట్ భారతదేశంలో నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ ఆలోచనను ఎవరి నుంచి స్వీకరించారు? ఆన్సర్ ఏ గున్నార్ మిర్డాల్ తన ఆసియన్ డ్రామా గ్రంథంలో ప్రతిపాదించిన నిరంతర ప్రణాళిక భావనను జనతా ప్రభుత్వం అనేది స్వీకరించింది. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికలో జవహర్ రోజ్గార్ యోజన ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 7వ ప్రణాళిక. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ను రద్దు చేసి తిరిగి 6వ ప్రణాళికను ప్రారంభించారు? ఆన్సర్ ఏ 1980. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా ప్రభుత్వం తెచ్చిన రోలింగ్ ప్లాన్ను రద్దు చేసింది. నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ బి అజయ్ చిబ్బర్ కమిటీ. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన ప్రారంభించబడింది? ఆన్సర్ బి 10వ ప్రణాళిక. నెక్స్ట్ భారతదేశంలో బొంబాయి ప్లాన్ అనేది ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడింది? ఆన్సర్ ఏ 1944. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికను గాడ్గిల్ యోజన అని పిలుస్తారు? ఆన్సర్ బి 3వ ప్రణాళిక. డిఆర్ గాడ్గిల్ అప్పటిలో ప్రణాళిక సంఘంకి ఉప అధ్యక్షుడిగా ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికను ప్రజా ప్రణాళిక పీపుల్స్ ప్లాన్ అని పిలుస్తారు? ఆన్సర్ ఏ 9వ. నెక్స్ట్ నీతి ఆయోగ్ విడుదల చేసే స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ SEQIలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ డి కేరళ. నెక్స్ట్ ప్రణాళిక సంఘం ఏ రకమైన సంస్థ? ఆన్సర్ డి పైవన్నీ రాజ్యాంగేతర సంస్థ మరియు చట్టేతర సంస్థ మరియు సలహా పూర్వక సంస్థ. నెక్స్ట్ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా భారత ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ మొదటి CEO ఎవరు? ఆన్సర్ ఏ సింధుశ్రీ కులాల్. ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బేరీ. 12 పంచవర్ష ప్రణాళికలను టేబుల్ రూపంలో చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక దీని యొక్క కాలం 1951 నుంచి 56. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే వ్యవసాయం, నీటిపారుదల. దీనినే హరోన్ డోమన్ నమూనా కూడా అంటారు. అలాగే దీనికి అధ్యక్షులు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఉపాధ్యక్షులు గుల్జారీలాల్ నందా. మొదటవ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహకర్త ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అలాగే రెండవ పంచవర్ష ప్రణాళిక దీని యొక్క కాలం 1956 నుండి 1961 వరకు. దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం ఏంటంటే భారీ పారిశ్రామీకరణం. దీనినే మహలనోబిస్ నమూనా. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికనే మహలనోబిస్ నమూనా అంటారు.
ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎప్పుడు ప్రధానమంత్రి ఉంటారు. కాబట్టి దీనికి అధ్యక్షులు వహించినది జవహర్లాల్ నెహ్రూ. భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ. దీనికి ఉపాధ్యక్షులు ఎవరు అంటే ఐటి కృష్ణమాచారి. దీనికి వ్యూహకర్త ఎవరు అంటే పిసి మహలనోబిస్. అందుకే ఈ నమూనాను మహలనోబిస్ నమూనా అంటారు. అలాగే 3వ పంచవర్ష ప్రణాళిక, దీని యొక్క కాలం 1961 నుంచి 66. దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం స్వయం సమృద్ధి ఆహార ధాన్యాల ఉత్పత్తి. 3వ పంచవర్ష ప్రణాళిక అనేది యుద్ధాల వల్ల విఫలమైంది. దీనికి అధ్యక్షులుగా వహించినది జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే ఇందిరాగాంధీ. ముగ్గురు ప్రధానమంత్రులు దీనికి అధ్యక్షత వహించారు. దీని యొక్క ఉప అధ్యక్షతలు ఎవరు అంటే సిఎం త్రివేది మరియు అశోక్ మెహతా. 3వ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహకర్త ఎవరు అంటే అశోక్ మెహతా మరియు పీతాంబర్ పంత్. 4వ పంచవర్ష ప్రణాళిక, దీని యొక్క కాలం 1969 నుంచి 74. దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వయం ప్రతిపత్తి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండేటప్పుడు గరీబీ హఠావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇవ్వబడింది అంటే 4వ పంచవర్ష ప్రణాళిక. దీనికి అధ్యక్షత వహించింది ఇందిరాగాంధీ. ఉపాధ్యక్షులు ఎవరు అంటే డిఆర్ గాడ్గిల్. అలాగే 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహకర్త ఎవరు అంటే అశోక్ రుద్ర మరియు అలెన్ మిన్నా. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక, దీని యొక్క కాలం 1974 నుంచి 78 వరకు. దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వయం సమృద్ధి. దీనికి అధ్యక్షులు ఇందిరాగాంధీ మరియు మొరార్జీ దేశాయ్. 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళిక అనేది కొనసాగింది. అది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే 1978 నుంచి 80 వరకు. దీనిని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే జనతా ప్రభుత్వం. నిరంతర ప్రణాళికనే రోలింగ్ ప్లాన్ అంటారు. అలాగే 6వ పంచవర్ష ప్రణాళిక, దీని యొక్క కాలం 1980 నుండి 85. దీని యొక్క ప్రాధాన్యత లక్ష్యం పేదరిక నిర్మూలన మరియు ఉపాధి కల్పన. దీనికి అధ్యక్షత వహించినది ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ. దీని యొక్క ఉపాధ్యక్షులు ఎవరు అంటే ఎన్డి తివారీ మరియు ఎస్బి చవాన్. అలాగే దీని యొక్క వ్యూహకర్త ఎవరు అంటే డిటి లబ్డావాలా. నెక్స్ట్ 7వ ప్రణాళిక, దీని యొక్క కాలం 1985 నుంచి 90. దీనికి అధ్యక్షత వహించినది రాజీవ్ గాంధీ మరియు విపి సింగ్. అలాగే దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్నది డాక్టర్ మన్మోహన్ సింగ్. అలాగే వ్యూహకర్త కూడా మన్మోహన్ సింగ్ అండ్ బ్రహ్మానందం వకీలు. 7వ ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళిక 1990 నుంచి 92 వరకు కొనసాగింది. దీని యొక్క లక్ష్యం రాజకీయ అనిశ్చితి వల్ల 8వ ప్రణాళిక ఆలస్యం జరిగింది. 8వ ప్రణాళిక ప్రారంభమైన కాలం ఎప్పుడు అంటే 1992 నుంచి 97. దీని యొక్క లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి, ఎల్పిజి సంస్కరణల ప్రారంభం. దీనికి అధ్యక్షత వహించిన పివి నరసింహారావు మరియు వాజ్పేయి. దీని యొక్క ఉపాధ్యక్షతలు ఎవరు అంటే దేవగౌడ మరియు ప్రణబ్ ముఖర్జీ. 8వ ప్రణాళికకు వ్యూహకర్త ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. అలాగే 9వ ప్రణాళిక, దీని యొక్క కాలం 1997 నుండి 2002. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి. అలాగే దీనికి అధ్యక్షత వహించినది ఐకే గుజ్రాల్ మరియు వాజ్పేయి. అలాగే ఉపాధ్యక్షులుగా ఉన్నది మధు దండావతే. దీనికి వ్యూహకర్త కూడా మధు దండావతే. అలాగే 10వ ప్రణాళిక, ఇది 2002 నుంచి 2007 వరకు కొనసాగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం మరియు పేదరికం అనేది తగ్గించడం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం మరియు పేదరికం అనేది తగ్గించడం. దీనికి అధ్యక్షత వహించిన ప్రధాని వాజ్పేయి మరియు మన్మోహన్ సింగ్. అలాగే ఉపాధ్యక్షులుగా ఉన్నది కేసీ సింగ్. దీని యొక్క వ్యూహకర్త కేసీ పంత్. దీని యొక్క ఉపాధ్యక్షులుగా ఉన్నది కేసీ పంత్. అలాగే దీని యొక్క వ్యూహకర్త ఎవరు అంటే కేసీ పంత్. అలాగే 11వ ప్రణాళిక, దీనిని 2007 నుండి 12 వరకు కొనసాగించారు. అలాగే దీని యొక్క లక్ష్యం వేగవంతమైన సమతుల్య వృద్ధి. దీనికి అధ్యక్షతలుగా ఉన్న ప్రధాని అప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్. ఉపాధ్యక్షులు ఎవరు అంటే మౌంటైన్ సింగ్ అహ్లవాలియా. దీని యొక్క వ్యూహకర్త కూడా మౌంటైన్ సింగ్ అహ్లవాలియా. అలాగే చివరి ప్రణాళిక అయిన 12వ ప్రణాళిక యొక్క కాలం ఎప్పుడు అంటే 2012 నుంచి 2017.
దీని యొక్క లక్ష్యం వేగవంతమైన, సుస్థిరమైన మరియు సమతుల్య వృద్ధి. దీనికి అధ్యక్షత వహించినది మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోడీ. అలాగే దీనికి ఉపాధ్యక్షతలుగా ఉన్నది అహ్లవాలియా. అలాగే దీని వ్యూహకర్త కూడా మౌంటైన్ సింగ్ అహ్లవాలియా. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క నిర్దేశిత లక్ష్య వృద్ధి రేటు ఎంత అంటే 2.1. కానీ వాస్తవంగా ఎంత సాధించింది అంటే 3.6 అనేది సాధించింది. కొంచెం విజయం సాధించింది. అలాగే రెండవ ప్రణాళిక యొక్క వృద్ధి రేటు 4.5ను నిర్దేశిస్తే వాస్తవంగా 4.3 అనేది నమోదైంది. దీని యొక్క ఫలితం స్వల్ప లోటు. అలాగే మూడవ ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 5.6, వాస్తవంగా 2.4 అనేది. దీని యొక్క ఫలితం భారీ వైఫల్యం, యుద్ధాల కారణంగా భారీ విఫలమైంది. అలాగే నాలుగవ పంచవర్ష ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 5.6, వాస్తవంగా ఎంత నమోదైంది అంటే 3.3 అనేది నమోదైంది. ఇది పూర్తిగా వైఫల్యం. అలాగే ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 4.4, అలాగే వాస్తవంగా 4.8 అనేది నమోదైంది. ఇది విజయం. అలాగే ఆరవ ప్రణాళిక దీని యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 5.2, వాస్తవంగా 5.7 అనేది నమోదైంది. ఏడవ పంచవర్ష ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 5.0, కానీ వాస్తవంగా 6.0 అనేది నమోదైంది. దీని యొక్క ఫలితం ఏంటంటే విజయం. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 5.6, వాస్తవంగా 6.8 అనేది. అలాగే తొమ్మిదవ ప్రణాళిక దీని యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 6.5, వాస్తవంగా 5.5 అనేది వచ్చింది. పూర్తిగా వైఫల్యం అనేది. 10వ ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 8.1 అయితే వాస్తవంగా నమోదైంది 7.6. ఇది స్వల్ప లోటు అనేది. దీని ప్రణాళిక యొక్క నిర్దేశిత వృద్ధి రేటు 9.0 అయితే వృద్ధి రేటు వాస్తవానికి ఎంత నమోదైంది అంటే 8.0. అత్యధిక వృద్ధి రేటు సాధించిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటే 11వ పంచవర్ష ప్రణాళిక. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్లో వృద్ధి రేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే 12వ ప్రణాళిక యొక్క వృద్ధి రేటు నిర్దేశించినది 8.0 అయితే వాస్తవంగా నమోదైంది 6.7. నీతి ఆయోగ్ ప్రారంభించడం వల్ల 12వ పంచవర్ష ప్రణాళికలను నిలిపివేశారు.